తీసేస్తున్నారు, లక్షల మంది డూప్లికేట్ లేని ఓట్లని పెట్టేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ జూబ్లీ హిల్స్ లో ఎలక్చుకుంటారా? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ 2 నెలల్లో వస్తుంది. మీడియా మిత్రులు వినండి, ఎవరైనా వచ్చింటే వచ్చారు మీడియా వాళ్ళు మనకెందుకు వాళ్ళ మీడియా, మన ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా మనకునే యూట్యూబ్ అన్నింటి లక్షల కోట్ల మంది. మన రామచంద్ర టీవీ 9 ఇంటర్వ్యూ చేస్తే 1,00,000 మంది చూశారు. నేను 2 కోట్ల మంది చూస్తున్నాను, 4 కోట్ల మంది చూస్తున్నారు. నువ్వు అంటే 40 కోట్ల మంది చూస్తున్నారు. 200 దేశాల్లో 200 కోట్ల మంది దిగిపోయినా అంటే దిగిపోతారు. మనకి విదేశీయులు వద్దు, వాళ్ళకి దొంగ ఓట్లు లేదా ట్రంప్ నువ్వు 100 మంది పంపిన ఈ కంపెనీలన్నీ తీసేయాలంటే పంపుతారు. ఎందుకంటే ట్రంప్ 2 సార్లు ఇంప్లీట్ చేస్తాం, 3వసారి ఇంప్లీట్ చేస్తాం. మోదీని తిట్టకపోతే అంటే మోదీని 29 సార్లు తిట్టారు ఈ 50 రోజుల్లో. ఎందుకు? మణిపూర్ లో లక్షల మంది దేవుని బిడ్డలకు అన్యాయం జరిగితే ట్రంప్ లోనికి మాట్లాడాడా? అలాంటి క్రిస్టియన్ ప్రెసిడెంట్ మనకెందుకు? మన ప్రభు బిడ్డల లక్షల మంది చంపేస్తే ఈ దేశంలో ఇల్లు పారిపోతే మాట్లాడారా? వేల మంది ముస్లింలు ఎన్కౌంటర్ చేస్తే ఎవరైనా మాట్లాడారా? హిందూ ముస్లిం క్రిస్టియన్ కలిసి ఉన్న వాళ్ళందరూ చేయొచ్చండి. మోదీని పీకెతో పాలన ప్రధానమంత్రి చేద్దామని చేయొచ్చండి. చేతిలో పడి చూడండి, మోదీ ఉద్దు పాలన ముద్దు చేయొచ్చండి. థ్యాంక్ యూ. ఎందుకన్నా మాట నా శిష్యుడే మోదీ. 50 సంవత్సరాలు అయిపోయింది, గొడవ పంచేట్ల అస్సలు గొడవ పంచేట్ల 70 సంవత్సరాలకి ఏం గొడవ చేస్తుంది? అది నేనన్నా ఆర్ఎస్ఎస్ మంచి నా అనుకోండి. ఆయనని భాగవత్ గారే అన్నాడు 70 సంవత్సరాలు నేను రిటైర్ అవుతా, నువ్వు రిటైర్ అవ్వాలి. అవ్వడు 4వసారి దోచుకోండి, 5వసారి ప్రెసిడెంట్ అవుతున్నాడు. ఆ తర్వాత సూపర్. మీరు ఎమ్మెల్యే నిలబడతావా? నీ పేరేంటమ్మా? జోష్న చేసావా? ఎక్కడ? ఎల్పీ నగర్ ఆల్రెడీ చేసావా? ఇండిపెండెంట్ కదా, సూపర్. నీలాంటి ప్రజాశాంతి పార్టీలో చేరవా? చేరడానికి వచ్చావు. ప్రజాశాంతి పార్టీలో చేరుతారని వాళ్ళు వచ్చేయండి. తమ్ముడు రేవంత్ రెడ్డి నువ్వు అవుతూ కనీసం ముఖ్యమంత్రి అవుతాను తమ్ముడు. అప్పుడు నిన్ను 10 సార్లు మరి కాల్ చేయొచ్చురా, రేవంత్ తమ్ముడు వస్తాం బ్లాక్ చేస్తాం. అది ఇగో రేవంత్ తమ్ముడు నిన్ను గెలిపించింది మేమందరూ. కేసీఆర్ వద్దు, రేవంత్ రావాలని అనుకున్నాం. నువ్వు వచ్చే 2 లక్షల కోట్లకు మహిళలకు ఏముందా? ఇప్పుడు మొత్తం సర్వనాశనమైపోయింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. పాట పెట్టి వెళ్ళిపోతాడు. 3 రంగుల జెండా పెట్టని పాట పెట్టి 3 రంగుల జెండా మూడు రంగులు మారిపోయిండు అన్నాడు కథలను. పార్టీలు వచ్చాయి, తమ్ముడు అన్నా 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 మీరందరూ తొమ్మిది ఎవరిని నమ్ముతున్నాం? ఈ కాంగ్రెస్ వాళ్ళు అసలే నమ్ముతున్నాం, ఈ కేసీఆర్ కుటుంబాన్ని నమ్ముతున్నాం, ఈ బీజేపీ వాళ్ళంతా మద్దతు అన్నా, నువ్వు కమిటీ అయ్యన్నా, యూత్ 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 మహిళల్ని వీళ్ళిద్దరిని పెట్టుకో అన్నా. ఒక్కొక్క గత
ఉత్తరాలు చెప్పిన మాటలే మనం చేస్తున్నాం. అంబేద్కర్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ మనం ఈరోజు సుప్రీం కోర్టులో వాదనలు వినిపించి 45 కోట్ల యువతి యువకులకు మరలా బెట్టింగ్ యాప్ లేకుండా చేసేసాం. అది నువ్వు మోదీవా, రాహుల్ గాంధీవా, సోనియా గాంధీవా, ఎవరి తమ్ముడే మా పార్టీలో చేస్తాడు మంచోడు. ఎవరి తమ్ముడు మనం గెలుస్తాం సార్. చూసుకో, ఈసారి ప్రతి ఇంటికి కమిటీ, ప్రతి తల్లికి ఒక రూపాయి ఇచ్చాను. ఎవరైనా ఒక రూపాయి ఇస్తామని చెప్పానా? పాస్టర్లు చార్జీలు ఒకటి ఎక్కడికి ఎవరు అలాంటి పాస్టర్లే వచ్చారంటే ఎంత మార్పు వచ్చింది ఈ దేశంలో. రాష్ట్రాల్లో రాజ్యాలు అందరూ చెప్పలు కొట్టండి. ఎవరు చార్జీలు 500 కాదు 5,000 ఇస్తారు ఎక్కడికే వెళ్తే చెప్పలు కొట్టండి. దేవుడు వీరిని దీవించినాక రాని వారిని మార్చుదాకా వచ్చేసేలా వచ్చినట్లు, లేదా వారిని దేవుడు శపించినాక. ప్రవీణ్ పగడాల హత్య జరిగిన తర్వాత ఏ పాస్టర్ అయినా డాక్టర్ కేఎం పాలెంటే వారి ఇంట్లో ఉండొచ్చా? పాస్టర్ ఏదో శిష్యుడే బిఆర్ఎస్ చేరాడు. బుద్ధులేని గాడ నువ్వు బిఆర్ఎస్ లో చేరకంటే డైరెక్ట్ ఆర్ఎస్ఎస్ లో చేరకూడదు. అది కాపాడతావేమో. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి గుర్తుంది, బీజేపీ వాళ్ళకి గుర్తుంది, ఎంఐఎం వాళ్ళకి గుర్తుంది. మన పాస్టర్లకి ఇంకా కొంతమందికి ఎంత ఇస్తారు అక్కడ చెప్తే సిగ్గు లేదు. 5 లక్షల కోట్లు ఇచ్చా, మళ్ళా 50 డబ్బులు రిలీజ్ అయితే 50 లక్షల కోట్లు ఇస్తా. ఎంత ఇస్తారంటే 2 అడుగుతారు. ఎవరైనా ₹1,00,00,000 ఈ దేశంలో పంచలేదా? అనాథులకు డబ్బులు ఇవ్వలేదా? చదివించలేదా? డబ్బులు లేదా? మీ చర్చల ద్వారా, మార్చుల ద్వారా ఇదే సిటీలో 25,000 మంది హిందూస్ కి కూర్చోండి, 15,000 మంది ముస్లింస్ కి, 13,000 మంది క్రిస్టియన్స్ కి, ప్రతి హిందూ ముస్లిం ప్రతి ఒక్కరికి పెన్షన్ స్టార్ట్ చేసింది నేను, రాజశేఖర రెడ్డి కాదు, కేసీఆర్ అసలే కాదు. పంపించండి సార్. ఇన్ని సేవలు చేసి 5 లక్షల కోట్లు ఇప్పుడు కూర్చోండి. ఇగో